వెల్కమ్ టు బిఆర్ టీవీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలోని ప్రసిద్ధ శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శనివారం రోజున స్వామివారికి తైలాభిషేకాలు చేసేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. శని మహాదశి, ఏలినాటి శని, అష్టమ శని దోషాలు ఉన్నవారు అధిక సంఖ్యలో పాల్గొని శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉమా మందేశ్వరునికి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నల్ల వస్త్రాలు, నువ్వులు సమర్పించుకున్నారు. సాధారణ శనివారాలతో పాటు అమావాస్య, శని త్రయోదశి కలిసి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ ఈవో దారపురెడ్డి సురేష్ బాబు సిబ్బంది, పోలీసు వారి సహకారంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించామన్నారు. చంటి పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు, మజ్జిగ అందజేశామన్నారు. సుమారు 40,000 నుండి 50,000 వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నామని ఈవో కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం నుండి ఈరోజు 13 జూన్ని పురస్కరించిన శనివారం శని త్రయోదశి సందర్భంగా, అంటే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చిన శని త్రయోదశి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని పర్వదినం నిమిత్తం ఈరోజు శుక్రవారం నైటే 12 గంటలకి మనం టెంపుల్ తెరిచామండి. అప్పటి నుండి కూడా మన పబ్లిక్ భక్తులు తండోపాలుగా పోటెత్తారండి. ఇంచుమింటి ఈ మధ్యకాలంలో నేను ఇంత జనాభాను మన మందేశ్వర స్వామి టెంపుల్ నేను చూడలేదు. రాత్రి 12 గంటలకే తెరిచాము. అప్పుడు మన బ్యాక్ సైడు మన పుష్కరాల నిధుల నిమిత్తం తైలాభిషేక మండపాలు అవన్నీ నిర్మాణం నిమిత్తం పునాదులు తీసినందువల్ల 250 రూపాయలు నిమిత్తం తైలాభిషేకాలకేమో స్థానిక హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసామండి. మిగిలిన 700 రూపాయల తైలాభిషేక మండపానికేమో ఒక మండపంలో ఏర్పాటు చేసామండి. అది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రన్స్. పబ్లిక్ అంతా 80 రూపాయలకేమో నూనె పోసుకునే నిమిత్తం 80 రూపాయల దర్శనం, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేసాము. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దవారికి మజ్జిగ చలివేంద్రాలు, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసాము. క్యూ లైన్లు అన్నీ కూడా బాగా ఏర్పాటు చేసాము. కానీ అనుకోని రీతిలో కొంచెం తెల్లవారుజామున వర్షం రావడం వల్ల కొంచెం భక్తులకు కూడా మాకు కూడా ఇబ్బంది అయింది. కొంచెం నీరు నిలబడిపోయేది. అంటే వెనకాల అన్నింటికి కారణం ఏంటంటే ఈ 6 నెలలే అండి. వెనకాల కన్స్ట్రక్షన్ పూర్తయిపోతే భక్తులకు మరింత విస్తృత స్థాయిలో మనకు మంచి సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈ శని త్రయోదశి పురస్కరించిన స్థానిక గౌరవ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా ప్రత్యేకంగా నాకు కొన్ని సూచనలు చేశారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు పెట్టమ్మా, వాటర్ బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ అన్నీ ఏర్పాటు చేయమన్నారు. ఈ మజ్జిగ ప్యాకెట్లు కూడా 3,000 ప్యాకెట్లు స్థానిక సిఆర్సీ రావులపాలెం వారు ఏర్పాటు చేశారు. మేము కూడా లూజ్ మజ్జిగ, మంచినీళ్ళు అన్నీ ఏర్పాటు చేసాం. అన్నీ బాగుంది. మంచి సుమారు 40,000 మంది దర్శనం చేసుకున్నట్టు అనుకుంటున్నాం మేము. పోలీసు వారు కూడా 40,000 మంది దాకా దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నారు. మంచి ఆదాయం వచ్చింది. మంచి ఏర్పాట్లు చేసాము. కొంచెం వర్షం ఇబ్బంది అయింది. మన అందరూ కూడా భక్తులు కూడా ఇంచుమించు 3,000 మంది వరకు అన్నదానం ప్రసాదం స్వీకరించారు. అందరూ కూడా హ్యాపీగా, ఏ భక్తుడికి ఇబ్బంది కలగలేదు. ఎక్కడ చిన్న వాగ్వాదం చాలా బాగా జరిగాం. మా ఏర్పాట్లు కూడా భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానికంగా ఉన్న మీడియా సంస్థలు కానీ, కొత్తపేట కాన్స్టిట్యున్సీ మీడియా వాళ్ళు కూడా మాకు మంచి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాకున్న ట్రస్ట్ బోర్డు కూడా మాకు మంచి ఎస్సెట్. వాళ్ళు ఎప్పుడు